తాతయ్య గారికి నమస్తే. నా సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీకు అడుగుతున్నాను. అడుగునైనా అడుగు, ఎలాంటి సమస్యనా అడుగు. తాతయ్య అన్నావు కదా, చెప్తాను, చక్కగా చెప్తాను. ఏ సమస్య అయినా చెప్తాను, అడుగు. నాకు ఈ మధ్య పెళ్లి చేస్తామంటున్నారు. నా పురుషాంగం చిన్న దొండకాయ అంతా ఉంటుంది. లేచినా అంతే ఉంటుంది, లేకపోయినా అంతే ఉంటుంది. నాకు పెళ్లి చేస్తారని కాడ నుంచి భయం పట్టుకుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాయనా, సమరం గారు ఈ అంగాల గురించి చెప్పినప్పుడు అంగం గురించి ఏమి జడబక్కర్లేదు. మీ భయం వల్లే అది మరింత కూర్చుకుపోతుంది. కాబట్టి మీరు ధైర్యంగా వెళ్తే ఆ దొండకాయ కాస్త గట్టిపడి సెక్స్ చేసుకోవచ్చు అని సమరం గారు చెప్పినారు. చాలాసార్లు విన్నాను అయినా. మరి నీ సమస్య ఏంటంటే దొండకాయ అన్నావు, లేచినా అంతే ఉంటుంది, లేకపోయినా అంతే ఉంటుంది అంటున్నావు. పోనీ లేస్తే పోనీ అలాగ ఉంటుంది గట్టిగా అని చెప్పలేదు. లేచినా అలాగే ఉంది, లేకపోయినా అలాగే ఉంది అని అన్నావు. మరి ఆ పిల్ల మాత్రం ఏమనుకోను ఆహా ఊహలతో వచ్చిందో. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత ఈ దొండకాయ నాకు వద్దంటే పెద్ద సమస్య అవుతుంది. ఎందుకైనా మంచిది సమరం గారి అడ్రస్ తీసుకొని ఒకసారి ఆయన దగ్గరికి కలుసుకో. ఏదో ఆపరేషన్లు ఉన్నాయని విన్నాను పెద్దగా చేయడానికి. అందులోని ఏదో ప్లాస్టిక్ పెట్టి కుట్టేస్తారట. అది మరి కిందకి వంగదట, లేసే ఉంటుందట. అదేదో ఉందని విన్నాను. కాబట్టి ఒకసారి సమరం దగ్గరికి వెళ్తే అది అలాగే ఉంచుకోవాలో లేకపోతే ఆపరేషన్ చేయించుకొని ప్లాస్టిక్ది పెట్టుకోవాలో ఏదో చెప్తారు. నాకు తెలిసిన సలహా ఇంతేనైనా. ఉంటాను.